Hello everyone, welcome to my channel. So, ఎక్కువ లేట్ లేకుండా I will directly jump into the topic. So, ఎన్ని డేస్ ఎన్ని క్లాసెస్ సో ఫార్ we are discussed about కొలైడర్స్ రైట్. కొలైడర్స్ గురించి తెలుసుకున్నాము, రిజిడ్ బాడీ అండ్ ఆల్ అదర్ థింగ్స్ రైట్. సో బేసిక్ స్టఫ్ యూనిటీ ఎడిటర్లో ఉన్న వెరీ బేసిక్ స్టఫ్ ఎట్ ద బాటమ్ లెవెల్ మనం టచ్ చేసినాం. యూనో వి నో ద బేసిక్స్ లైక్ హైరార్కీ ఏంటి, ఇన్స్పెక్టర్ ఏంటి, ఈ విండోస్ అసలు ఏంటి ఇవన్నీ, and how to take an object, how to move it, see in game view and all ఇవన్నీ right. colliders, game objects ఏంటి ఇవన్నీ we have learned. So now we are going to start some basic programming. Okay, so programming కూడా మనం చేద్దాం. And yes, there are a lot of other basics which are haven't covered yet. మనం ఇంకా కవర్ చేయలేదు యూనిటీలో. చాలా బేసిక్స్ ఉన్నాయి, బట్ అవి డైరెక్ట్గా చెప్పేయడం కన్నా కోడింగ్ చేస్తూ ఫియర్ మీన్ ప్రోగ్రామింగ్ చేస్తూ అండ్ గేమ్స్ చేస్తూ కూడా మనం అప్పుడు ఏదైతే టాపిక్ అవసరం వస్తుందో అప్పుడు మనం అది క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. అండ్ ఎస్, మీకు అర్థమవుతుంది అండ్ నేను ఈజీగా అర్థమయ్యేలా కూడా చెప్పగలను. ఎందుకంటే టాపిక్ నెసెసిటీ వచ్చినప్పుడు చెప్పడానికి, లేదా సపరేట్గా ఏదో వీడియో చేయాలి, ఒక వీడియో నాకు ఎక్స్ట్రా వస్తుంది వీడియో అని చెప్పేసి నేను సపరేట్గా టాపిక్ కోసం చేస్తే యూ విల్ నాట్ అండర్స్టాండ్. ఓకే, సో దాట్స్ వై వీఆర్ గోయింగ్ టు డూ లైక్ కంబైన్డ్ థింగ్స్. ఓకే, మనం ప్రోగ్రామింగ్తో పాటు వీఆర్ గోయింగ్ టు లర్న్ ద బేసిక్స్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, the first and foremost thing is what is a programming language. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే కోడింగ్. చాలామంది తెలుస్తుంటుంది కోడింగ్ అని ఎక్కువ అంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలామంది తెలియదు, కోడింగ్ అంటే తెలుసు. సో కోడింగ్ ఏంటి అసలు? సో ఎనీథింగ్, ఏదన్నా మనకి గేమ్ ఆబ్జెక్ట్లో, అంటే గేమ్ ఆబ్జెక్ట్ అంటే ఈ డైరెక్షన్ లైట్ ఒక గేమ్ ఆబ్జెక్ట్, ఈ మెయిన్ కెమెరా ఒక గేమ్ ఆబ్జెక్ట్. ఓకే, గేమ్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మనం గేమ్ ఆబ్జెక్ట్ అంటాం. సో వాటిని కదిలించాలి, రొటేట్ చేయాలి, మాయమైపోయేలా చేయాలి, రప్పించాలి, బ్లాస్టింగ్, ఎనీథింగ్. ఓకే, లైక్ మీరు పబ్జీ ఆడి ఉండొచ్చు, లేక అనదర్ కౌంటర్ స్ట్రైక్ కానీ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఆడుతుంటారు. అందులో క్యారెక్టర్ మూవ్ మూవ్ అవుతుంటుంది, షూట్ చేస్తుంటుంది, జంపింగ్, హైడింగ్, క్రాచింగ్, ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ కోడ్. ఓకే, అంటే మనం స్టేట్మెంట్స్ ఇస్తుంటాం, మనం కండిషన్స్ ఇస్తుంటాం. ఓకే, వీ గివ్ ఆర్డర్స్. సింపుల్గా చెప్పాలంటే మనం ఆర్డర్స్ ఇస్తుంటాము కోడ్ ద్వారా. ఓకే, అంటే కంప్యూటర్కి అర్థమయ్యే ఒక భాష. ఓకే, మనకి ఇప్పుడు నేనున్నాను, నాతో ఎవరైనా మాట్లాడాలి అంటే తెలుగులో మాట్లాడచ్చు, హిందీలో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, బికాస్ ఐ అండర్స్టాండ్ ద లాంగ్వేజెస్ రైట్. నాకు అవి అర్థమవుతున్నాయి. హిందీ నాకు అర్థమవుతుంది, తెలుగు అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి నాకు ఆ భాషలో మాట్లాడితే అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా వచ్చి లైక్ ఉర్దూ లేదా అరబిక్లో మాట్లాడితే కానీ, సమ్వాట్ అదర్ లాంగ్వేజ్, స్పానిష్, ఫ్రెంచ్లో మాట్లాడితే నాకు అర్థమవుతుంది, బికాస్ అవి నాకు తెలియదు, అసలు అవి ఏంటో తెలియదు, ఆ పదాలు ఏంటో తెలియదు. అలాగే కంప్యూటర్ కూడా నేను తెలుగులో ఆ గేమ్ ఆబ్జెక్ట్ని ముందుకు జరుపు, వెనకాలకి జరుపు, దాన్ని ఎగిరేలాగా చెయ్యి అంటే దానికి అర్థం అవ్వదు, బికాస్ కంప్యూటర్స్ డోంట్ టాక్ అవర్ లాంగ్వేజ్ కదా, అవి మన లాంగ్వేజ్ మాట్లాడవు. దానికోసమే దెర్ ఆర్ సమ్ లాంగ్వేజెస్, మ్యాథమెటికల్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు, బికాస్ వీ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లాంగ్వేజ్. జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, బట్ మనం నార్మల్గానే రాస్తాము ఇంగ్లీష్లోనే. సో అది నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వెరీ వెరీ ఈజీ, అండ్ యూ ఆల్రెడీ నో నా వీడియోస్ అన్నీ ఎంత ఈజీగా పాసిబుల్గా మీకు అర్థమయ్యేటట్లు, క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తాను, మీకు తెలుసు రైట్. సో ఎస్, ఈజీగా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమేమి లాంగ్వేజెస్ ఉంటాయి? దెర్ ఆర్ హై లెవెల్, లో లెవెల్, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. అవన్నీ మీకు అవసరం లేదు, అందరు చెప్తుంటారు ఇవన్నీ తెలుసుకోవాలని, బట్ దట్ ఈస్ జస్ట్ అ బుల్షిట్. ఓకే, సో డోంట్ లిజన్, అవన్నీ మనకు అవసరం లేదు. వీఆర్ యూజింగ్ యూనిటీ కాబట్టి మనకి దానికి కావాల్సిన లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ ఏంటి దాని గురించి మనకు తెలిస్తే చాలు. అది హై లెవెలా, లో లెవెలా, అది ఇంకేంటి, ఇప్పుడు మీకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఫ్యూచర్లో చెప్తాను, ఇప్పుడు వద్దు, ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్, అండ్ ఆల్సో వీడియో కూడా తక్కువలో అయిపోవాలి, తక్కువ టైంలో అయిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు బ్రాబ్ అన్నీ చెప్పేసి మీకు కన్ఫ్యూజ్ చేసి, నాకు వీడియో పెద్దగా అయితే మీ వ్యూస్ ఎక్కువ వస్తాయి లేదా వాచ్ టైం పెరుగుతుంది. నో, ఐ డోంట్ థింక్ సో రైట్. సో నాకు అవన్నీ అవసరం లేదు. ఐ జస్ట్ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐ జస్ట్ నీడ్
yes, of course I need subscribers, లేకపోతే నా నాలెడ్జ్ అందరికీ షేర్ అవ్వదు. అండ్ ఎస్, ఐ జస్ట్ నీడ్ యూ టు అండర్స్టాండ్ బికాస్ ద గేమింగ్ ఇప్పుడిప్పుడే మనకి ఇండియాలో బాగా బూమింగ్ అవుతుంది. సో ఇఫ్ యూ గాయస్ లెర్న్ అంటే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి 2-3 lakhs ఖర్చు చేసేసి ఐ డిడ్ దాట్, సో అంత అవసరం లేదు. ఓకే, బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్ అండ్ బేసిక్స్ ఆఫ్ సమ్ గేమ్ ఇంజన్ విల్ హెల్ప్ యూ. ఓకే, యూ కెన్ క్రియేట్. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ ఆల్ ద సెషన్స్ కంప్లీట్ అయ్యేలోగా మీరు గేమ్ క్రియేట్ చేయగలుగుతారు. ఫెంటాస్టిక్ గేమ్, పెద్ద పెద్ద గేమ్స్ క్రియేట్ చేయంత నాలెడ్జ్ మీకు ఇస్తాను. సో లెట్ స్టార్ట్. ఎస్, ఇక్కడ నుంచి స్లోగా చెప్తాను బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ వీఆర్ యూజింగ్ అండ్ ఆల్. ఓకే, మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సి++, జావా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం అందరు వినుంటారు అట్లీస్ట్, ఎందుకంటే ఇది చాలా కామన్. జావా, సి++, సి, రైట్, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. స్విఫ్ట్ సమ్ ఓఎస్కి అండ్ జేఎస్, జావా స్క్రిప్ట్, ఇలా చాలా ఉన్నాయి. అయితే అన్నిట్లో గేమ్స్ చేయరు. ఓకే, ఒకటి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, డేటా ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ సి ఈజ్ ఎ డేటా ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రైట్, అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆల్సో, రైట్. సో ఇలాంటి 2 types ఆఫ్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏమో మనకి ఆబ్జెక్ట్స్ అండ్ ప్లస్ డేటా రెండింటికి కవర్ చేస్తుంది. బట్ డేటా ఓన్లీ డేటానే, ఆబ్జెక్ట్స్ని మనం ఏం చేయలేము. లైక్ 3D ఆబ్జెక్ట్స్ మనం ఏం చేయలేము. ఓకే, దిస్ ఆర్ లైక్ ఇప్పుడు C++ ఉంది, యూ కెన్ క్రియేట్ యాప్స్ విచ్ ఈస్ అ డేటా ప్రోగ్రామింగ్, అండ్ ఆల్సో యూ కెన్ క్రియేట్ గేమ్స్ విచ్ ఈస్ ఎ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టైప్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ద బోత్. ఓకే, సో ఇలాంటి లాంగ్వేజెస్ మనకు ఉన్నాయి. సో మనం యూజ్ చేసేది C#. ఓకే, యూనిటీలో యూజ్ చేసేది C#. అండ్ దేర్ ఈస్ అనదర్ థింగ్, అన్రియల్. మీ అందరికీ తెలిసే అంటే అందరికీ కాదు, కొంతమంది తెలిసే ఉంటుంది, అట్లీస్ట్ వినుంటారు. అన్రియల్ ఇంజన్ కూడా ఉంది, యూనిటీ లాగా కాకుండా అన్రియల్ ఉంది. అన్రియల్ కొద్దిగా పెద్ద ఇంజన్, అది దాంట్లో C++. అంటే పెద్ద అంటే దీనికన్నా ఏదో ఉంటుందని కాదు, సమ్ ఫీచర్స్ ఆర్ బెటర్. ఓకే, అన్రియల్లో దీనికన్నా కొద్దిగా బెటర్ ఉంటుంది, బట్ అది మీకు బిగినర్ సాఫ్ట్వేర్ కాదు, అది మీకు అర్థం కూడా కాదు అది ఓపెన్ చేస్తే. దిస్ ఈస్ ద బెటర్ వన్ అండ్ ఈజీ అండ్ ఆల్సో ఎక్కువ యూజ్ చేసేది, అండ్ మీ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు, రైట్. సో అందుకే మీకు C# అండ్ యూనిటీ నేను చూస్ చేసుకున్నాను. అఫ్కోర్స్ అన్రియల్ కూడా చెప్పగలను, బట్ నో నాట్ అన్రియల్, నాట్ నౌ. ఓకే, C# లాంగ్వేజ్. C# లాంగ్వేజ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ C++, దానిలా అనేది కూడా C++, C#, జావా స్క్రిప్ట్, పైథన్, ఇవన్నీ దాదాపు సేమ్ ఉంటాయి, చూడడానికి ఐడెంటికల్గా ఉంటాయి. యూనో C# మనం యూజ్ చేస్తాం. సో వీ క్రియేట్ ఎవ్రీథింగ్ యూజింగ్ C# అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది, బట్ డోంట్ వరీ. ఓకే, యా. సో యూనిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన C# యూజ్ చేస్తాము, అదైతే ప్రస్తుతం తెలిసింది, రైట్. ఓకే, దెన్ C# స్క్రిప్ట్ ఎలా మనం తీసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ C#, ఇది గుర్తుపెట్టుకోండి, వీఆర్ యూజింగ్, మనం ఏం యూజ్ చేస్తున్నాం, C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము యూనిటీకి. ఓకే, యూనిటీ ఇంజన్లో గేమ్స్ డెవలప్ చేయడానికి C# యూజ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ కోడింగ్ లేకుండా కూడా, అంటే మీన్ రిటర్న్ కోడ్ లేకుండా కూడా విజువల్ స్క్రిప్టింగ్ కూడా వచ్చింది యూనిటీలోకి, బట్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ దట్. వీఆర్ గోయింగ్ టు ద హయ్యర్ లెవెల్, డైరెక్ట్లీ C#. ఓకే, సో ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా బేసిక్స్లో, ఐ డెంట్ రిమెంబర్, బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. ఎస్, ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్గా ఉంటేనే మీరు ప్రొఫెషనల్ గేమ్ డెవలపర్ అని అర్థం నా దృష్టిలో. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ ఇట్ ఆర్గనైజ్డ్, ఐ మీన్ ఎవ్రీ ఫోల్డర్ ఆర్గనైజ్డ్గా పెట్టకపోతే యూ విల్ గెట్ లాస్ట్. చిన్న గేమ్స్కి, పెద్ద గేమ్స్కి, దేనికైనా సరే ఉండాలి. ఎందుకంటే చిన్న గేమ్స్కి మీరు చేస్తుంటేనే రేపు నాడు మీరు పెద్ద గేమ్స్ చేసినా సరే యూ విల్ గెట్ యూస్ టు ఇట్. ఇంకా అది ఈజీగా అర్థమై, ఐ మీన్ ఈజీగా అలవాటు అయిపోతుంది. ఎందుకు ఆర్గనైజ్డ్గా పెట్టాలి అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్, మనం చాలా సీన్స్ చేస్తుంటాము, చాలా క్యారెక్టర్స్, 2D ఆర్ట్స్ అవన్నీ తీసుకొచ్చి ఈ అసెట్స్ ప్యానల్లో డైరెక్ట్ పడేస్తే మీకు అర్థం అవ్వదు. అలా ఫోల్డర్స్ ఉందనుకో, సో చూడండి, ఇప్పుడు చూడంగా నాకు ఒక ఇందులో సీన్స్ ఉన్నాయి, ఓపెన్ చేస్తా, సీన్స్ ఓపెన్ చేస్తా. అలాగే క్రియేట్ ఫోల్డర్ స్క్రిప్ట్స్. ఇప్పుడు ఇందులో స్క్రిప్ట్స్ ఉంటాయని నాకు కన్ఫామ్గా తెలుసు, రైట్. కాబట్టి నేను డైరెక్ట్గా స్క్రిప్ట్స్ కావాలి అనుకున్నప్పుడు, స్క్రిప్ట్స్ నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు
డైరెక్ట్గా ఏం చేస్తా, స్క్రిప్ట్స్ ఫోల్డర్స్కి ఓపెన్కి వెళ్ళేసి స్క్రిప్ట్స్ ఫోల్డర్స్లో నేను స్క్రిప్ట్ తీసేసుకుంటా. అలా అందుకే నేను చెప్తున్నాను, ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి, నెవర్ లీవ్ ఇట్ ఓపెన్. ఓకే, నా ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సి షాప్ ఎలా క్రియేట్ చేయాలి, సి షాప్ స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద అసెట్స్ ప్యానల్, ఐ మీన్ ప్రాజెక్ట్ ప్యానల్ మీద రైట్ క్లిక్ చేసి అండ్ క్రియేట్ సి షాప్ స్క్రిప్ట్, అంతే. యూ కెన్ నేమ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇలానే క్రియేట్ చేయొచ్చు. ఇంకోలా కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే, సి ఇఫ్ యూ గో అండ్ సెలెక్ట్ సమ్ ఆబ్జెక్ట్, యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్ ఇన్ ద ఇన్స్పెక్టర్. ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లిక్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి యాడ్ కంపోనెంట్, న్యూ స్క్రిప్ట్ ఉంది కదా, న్యూ స్క్రిప్ట్ పేరు ఇచ్చేసేయాలి, క్రియేట్ అండ్ యాడ్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, నేను మై స్క్రిప్ట్ అని పెట్టేసి క్రియేట్ అండ్ యాడ్ కొడుతున్నా. క్రియేట్ అయిపోయింది, ఇక్కడ యాడ్ అయిపోయింది. బట్ అది పోయేసి ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఉంది, నాకు ఇందులో ఉండాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఇలా. సో ఇదంతా బదులు మనం డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం, ఇలా ఎక్కువ క్రియేట్ చేయం. ఓకే, నేనైతే క్రియేట్ చేయను, మీరు మీరు క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు ఒకటే, ఏది చేసినా ఒకటే, కాకపోతే మీరు మళ్ళీ ఆర్గనైజ్గా ఉండాలి కాబట్టి తీసి పెట్టుకోండి. ఓకే, రైట్. సో ఐ గోయింగ్ టు డిలీట్ ద స్క్రిప్ట్, డిలీట్ చేశాను. నౌ రైట్ క్లిక్, క్రియేట్ సి షార్ప్ స్క్రిప్ట్. నా దీన్ని ఎలా బేసిక్స్ అనే నేను నేమ్ చేసుకుంటున్నా. రైట్, ఓకే, కూల్. సో సి షాప్ మనకి ఎలా క్రియేట్ చేయాలి, స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి యూనిటీలో తెలిసింది. రైట్, నౌ లెట్స్ ఓపెన్ ఇట్. ఎలా ఓపెన్ చేయాలి? సి నార్మల్గా యూనిటీ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే యూనిటీ ఏం చేయండి అంటే, యూనిటీ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకండి, యూనిటీ హబ్ చేయండి. ఓకే, యూనిటీ హబ్ విచ్ ఈస్ దిస్ వన్. యూనిటీ హబ్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఇన్స్టాల్స్లోకి వెళ్ళి మీరు ఏ ఇన్స్టాల్స్ కావాలో అది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఐ క్రియేటెడ్ దిస్ వన్, ఐ డౌన్లోడెడ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, రెండు వర్షన్స్ ఉన్నాయి. ఎల్టీఎస్ యూజ్ చేయండి, లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇట్ విల్ గివ్ యూ బెటర్ ఇన్సైట్స్. ఏదైనా మీ ఇష్టం, ఎనీథింగ్, ఏదైనా రిలీజ్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడే ఇక్కడ మాడ్యూల్స్లోనే మీరు విజువల్ స్టూడియో, ఆండ్రాయిడ్ ఎస్డికే, ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్కి ఎస్డికేస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. విజువల్ స్టూడియో మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఇన్స్టాల్ చేసినప్పుడే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. రైట్, సో మరి ఈ సి షాప్ ఎలా ఓపెన్ అవుతుంది? జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి విజువల్ స్టూడియో ఆటోమేటిక్గా విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి, ఆటోమేటిక్గా విజువల్ స్టూడియోలో ఓపెన్ అయింది. ఇట్ ఈస్ లోడింగ్ ద ప్రాజెక్ట్. కింద చూడండి, లోడ్ అవుతుంది. యా, ఓపెన్ అయింది. సి వీ గాట్ ద సి షార్ప్ స్క్రిప్ట్. ఇదే ఓపెన్ అయింది, చూడండి, చాలా క్లీన్, ఈజీ, సూపర్ ఈజీ. రైట్, ఎస్. నా యూనిటీలోకి వెళ్తే ఒక్కొక్కసారి మీకు ఇది ఓపెన్ అవ్వదు, డిఫరెంట్గా ఓపెన్ అవుతుంటుంది, సరిగ్గా ఓపెన్ అవ్వదు, అస్సలకే ఓపెన్ అవ్వదు సమ్టైమ్స్. ఎందుకు అంటే, నేను ఎర్రర్స్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాంటి మధ్యలో చెప్పే నోట్స్, నేను నోట్ అని చెప్తాను. ఈ నోట్స్ కీ పాయింట్స్ అనమాట. ఈ అందరికీ, నాకే కాదు మీకే కాదు, యూనిటీ యూజ్ చేసే వాళ్ళందరికీ వచ్చే బేసిక్ ఎర్రర్స్ ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఒకసారి ఓపెన్ అవ్వదు ఎందుకంటే, ఎడిట్లోకి వెళ్తే మీరు ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్స్టర్నల్ టూల్స్లో ఇది విజువల్ స్టూడియో అని ఉండాలి, లేదా ఓపెన్ బై ఎక్స్టెన్షన్ అని ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా రాదు. అండ్ సమ్ టైమ్స్ ఓపెన్ బై ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటే రాదు, ఓపెన్ అవ్వదు. విజువల్ స్టూడియోలో అయితేనే పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీరు చేయాల్సిన పని విజువల్ స్టూడియోస్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత యూ కెన్ జస్ట్ గో బ్యాక్. నా ఇఫ్ యూ డబుల్ క్లిక్, ఇట్ విల్ డైరెక్ట్లీ ఓపెన్ ఇన్ ద విజువల్ స్టూడియో. ఓకే, సో విజువల్ స్టూడియోలో ఓపెన్ అయింది. సో ఇక్కడ స్టార్ట్, అప్డేట్ ఇవన్నీ ఉన్నాయి, దీని గురించి ఇప్పుడు చెప్తాను, డోంట్ వరీ. ఎస్, సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ దిస్? ఇది ఏంటి అసలు? దిస్ ఈస్ జస్ట్ స్క్రిప్ట్. ఇందులో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని ఫంక్షన్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా రాసి, ఐ మీన్ దాంట్లో ఏదైనా రాసి కమాండ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా రాసినప్పుడు, వెన్ ఎవర్ వి కాల్, మనం ఎప్పుడైతే వాటిని పిలుస్తామో అప్పుడు మాత్రమే వచ్చి వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోతాయి. అదే ఫంక్షన్ ఆ పేరులోనే ఉంది చూడండి, మీనింగ్. ఫంక్షన్ మీనింగే అది. రైట్, ఫంక్షన్, ఇట్ డూ సంథింగ్. అది ఏదైనా పని చేస్తుంది, మనం చెప్పిన పని చేస్తుంది, మనం చెప్పినప్పుడు చేస్తుంది. ఓకే,
దానికి ఇష్టం వచ్చినట్టు అవ్వదు. ఓకే, దట్ ఈస్ ఫంక్షన్. అండ్ దీస్ ఫంక్షన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద సి షాప్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇవి సి షాపే క్రియేట్ చేసింది. ది స్టార్ట్, ద అప్డేట్, ఇవి రెండు స్పెషల్. సి ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్ లైక్ void మై ఫంక్షన్ అని నేను క్రియేట్ చేస్తే, సి ఇది ఒక ఫంక్షన్ విచ్ విల్ ఓన్లీ వర్క్ వెన్ ఐ కాల్ ఇట్. ఓకే, నేను పిలిచినప్పుడు మాత్రమే, నేను నా ఫంక్షన్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మై ఫంక్షన్ రావాలి అని పిలిచినప్పుడు మాత్రమే అది వస్తుంది. బట్ అప్డేట్ అండ్ స్టార్ట్ అలా కాదు, దే ఆర్ స్పెషల్. చూడండి ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉంది, వీటిని మనం డాక్యుమెంట్ అంటాం. ఎనీథింగ్ ఇఫ్ యూ రైట్ బిఫోర్ దిస్ విల్ బికమ్ ఎ డాక్యుమెంట్. ఓకే, ఆర్ ఎ కామెంట్స్. ఓకే, కొంతమంది డాక్యుమెంట్స్ అంటారు, కొంతమంది కామెంట్స్ అంటారు, దీనికి కామెంట్స్ అంటాం మనం. ఓకే, నేనైతే కామెంట్ అంటాను. రైట్. సో వాట్ ఈస్ అ కామెంట్? ఇట్ ఎక్స్ప్లెయిన్స్, మన అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయదు, మనమే రాయాలి. అంటే నోట్స్ లాగా చెప్పాలంటే. ఓకే, దీని ఇండికేషన్ స్టార్ట్ ఏం చేస్తుంది, అప్డేట్ ఏం చేస్తుంది అర్థం అవ్వడానికి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ కోడ్ నేను చూశాను అనుకోండి, నేను రాసిన కోడ్ మీకు అర్థం అవ్వదు, రైట్? సో అలా అర్థం అవ్వదు కాబట్టి అర్థం అవ్వడానికి ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను i ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశాను. ఇదేంటో మీకు తెలియదు, రైట్? ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ మీకు ఇచ్చా, మీకు ఏంటో తెలియదు. మరి ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే నేను కామెంట్ చేయొచ్చు దీనిపైన కానీ పక్కన కానీ. రెండు ఇవి పెట్టేసి, ఇవి రెండు పెట్టేసి, రెండు స్లాషెస్ పెట్టేసి, దిస్ ఈజ్ ఏ ఇంటీజర్, ఇంటీ ఇంటీజర్ వేరియబుల్ అని చెప్పాను అనుకోండి. సో ఈ వేరియబుల్ ఒక ఇంటీజరు, ఇది ఒక ఇంటీజర్ వేరియబుల్ అని మీకు తెలిసిపోతుంది. దిస్ ఈజ్ వాట్ కామెంట్స్. కామెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అస్సలు మర్చిపోద్దు. ఓకే, సారీ ఫర్ దట్ లిటిల్ హ్యాంగ్ అవుట్. నౌ రైట్, సి కామెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, కామెంట్స్ మీరు ఆ హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఎవ్రీథింగ్ కామెంట్లో రాస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ అంటే మళ్ళీసారి ఎప్పుడైనా చూసారనుకోండి ఆ కోడ్ మీకు అర్థం అవ్వాలి కదా, రైట్? అందుకే మీరు కామెంట్ చేసి పెట్టుకోండి అన్నీ. ఓకే, నా ఓకే, ఫంక్షన్స్ ఏంటి అప్పుడే చెప్పాను, ఫస్ట్ చాలా అవుతుంది చెప్పడానికి. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఓకే, రైట్. దానికోసం ఐ థింక్ సపరేట్గా డాక్యుమెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ రియలీ ఐ డోంట్ హ్యావ్ టైమ్. సో యా, ప్లీజ్ క్లారిటీగా చెప్తాను, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సి దెర్ ఆర్, ఐ మీన్ మ్యాథ్స్లో కూడా మనం చదువుకుని ఉంటాం ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అని, రైట్? సో అవే ఇక్కడ ఉంటాయి. ఓకే, సేమ్ ఉంటాయి, తేడా ఏముండదు. మనం చేసేది ఏంటి, ఎడిషన్, మల్టిప్లికేషన్ అవే చేస్తాం, ఇక్కడ ఏం చెయ్యం అంతకన్నా ఎక్కువ. సో దట్స్ వై మీకు పెద్ద డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ దెర్ ఈస్ యూనిటీ మాన్యువల్, బట్ అవసరం లేదు. ఓకే, సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ది స్టోర్ సమ్ డేటా, యూ కెన్ సింప్లీ సే దట్. ఓకే, మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ఇలా చెప్తున్నా. ఐ మీన్ ఇట్ హ్యాస్ అ డెఫినేషన్ ఉంది డేటా టైప్ అంటే, బట్ వద్దు, మనకు అది అవసరం లేదు, రైట్? డెఫినేషన్స్ ఎవరికి కావాలి? జస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటిది, అవి ఒక డేటాని స్టోర్ చేసుకొని ఉండగలుగుతాయి. ఓకే, దట్స్ ఇట్. నా నేను ఇప్పుడు ఇంట్ అని చెప్పాను. ఇంట్ ఈజ్ ఎ డేటా టైప్, అంటే ఇంటీజర్. నా ఇంకేముంటుంది ఇక్కడ మనకి సి షార్ప్లో, డెసిమల్స్ ఉంటుంది, వాటిని ఫ్లోట్ అంటాం. ఫ్లోట్ ఈజ్ ఎ డేటా టైప్, ఇంట్ ఈజ్ ఎ డేటా టైప్, ఫ్లోట్ ఈజ్ ఎ డేటా టైప్. అలాగే చాలా డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటిది, ఇంట్, ఫ్లోట్, డబుల్, డెసిమల్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో అవన్నీ మనకు అవసరం లేదు. మనకి అంటే డబుల్ అవన్నీ ఉన్నాయి, అన్నీ ఒకటే. ఇంటీజర్, డబుల్ అవన్నీ ఒకటే, తేడా ఏం లేదు. ఆల్ స్టోర్స్ నెంబర్, అన్ని నెంబర్సే. ఇంటీజర్ అంటే 1 2 3 4 5 6, ఇంట్ అంటే 1 2 3 4 5 6, ఫ్లోట్ అంటే 1.2, 2.3, 1.005 పాయింట్స్లో వస్తుంది, డెసిమల్స్ అనమాట, అదే ఫ్లోట్. సో వాటి ఇంట్ అంటాం, ఫ్లోట్ అంటాం, వీటిని ఇంట్ అండ్ ఫ్లోట్ అంటాం. మనకి చాలా ఉపయోగపడతాయి. ఎనీథింగ్ విచ్ రిప్రజెంట్స్ నెంబర్స్, ఎడిషన్స్ లాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే మనకి అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, యా, ఐ థింక్ ఐ బెటర్ ఓపెన్ వాట్ప్యాడ్. వాట్ప్యాడ్ ఓపెన్ చేస్తే మీకు బెటర్గా చెప్పగలుగుతాను అనుకుంటా, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ ఇంటీజర్,
రైట్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవి ప్రస్తుతానికి అయితే ఇవి గుర్తుపెట్టుకోండి డేటా టైప్స్. అండ్ బూల్, okay, non-numerical data type. Bool is a non-numerical data type. Char is a non-numerical data type. ఓకే, వీటిలో నెంబర్స్ కాదు. బూల్ అంటేనేమో ఎస్ఆర్, క్యార్ అంటేనేమో ఏదైనా వన్ లెటర్, వన్ ఏదైనా ఒక్కటే క్యారెక్టర్, వన్ క్యారెక్టర్ ఇట్ కెన్ స్టోర్. ఓకే, వీటికి స్టోరేజ్ టైప్స్ కూడా ఉంటాయి. బైట్, బిట్, రైట్, తెలుసు కదా, బైట్, బైట్స్ ఇవి తెలుసు కదా. బిట్ ఉంటుంది దీంట్లో కూడా, బిట్, బిట్ ఈస్ 24, ఇంట్ ఈస్ సంథింగ్ 6, బిట్ ఈస్ 1. ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఇంటీజర్ ఈస్ ఇంటీజర్ ఒక వాల్యూ ఇక్కడ ఉంటుంది, ఫ్లోట్ యొక్క వాల్యూ ఇంత ఉంటుంది, చాలా లాట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇందులో బేసిక్స్ కవర్ చేసి అసలు ఇంట్ వాల్యూస్ ఏంటి, ఫ్లోట్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ నేను సపరేట్గా నేను చెప్తా. సో డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ వచ్చేసి, సో డేటా టైప్స్ అంటే మీకు తెలిసింది, రైట్. బూల్ అంటే ఏంటిది, క్యార్ అంటే ఏంటిది, ఇంట్ అంటే, ఇవన్నీ డేటా టైప్స్. న్యూమరికల్ అండ్ నాన్ న్యూమరికల్, వీటన్ని చార్ట్ అవన్నీ నేను ప్రిపేర్ చేసి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎందుకంటే అది కొద్దిగా డెప్త్లో వెళ్తాం కాబట్టి. సో ఇప్పుడే చెప్పాలనుకోండి, ఇప్పుడు ఓన్లీ బేసిక్స్ కవర్ చేస్తా. ఓకే, యా. అండ్ అగైన్ వీ హ్యావ్, అంటే మనకి యూనిటీ సి షాప్ గురించి నేను చెప్తున్నా ఈ ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ మనం సి షాప్, అసలు సి షాప్ డేటా ఓరియంటెడ్గా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎలా రాస్తాం ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. దానికోసం మనం కొద్దిగా క్లాసెస్ కూడా పెద్దగా తీసుకోవాలి, రైట్. ఓకే, ఓకే ఫైన్. సో ఇంటూ, ఫ్లోట్, డబుల్, బూల్, క్యార్, ఓకే ఫైన్, అంతా తెలిసిపోయింది డేటా టైప్స్. ఓకే, అండ్ దర్ ఇస్ అ వేరియబుల్. మనం ఏ ప్రోగ్రామింగ్లో పోయినా వేరియబుల్స్ ఉంటాయి. మరి వేరియబుల్ ఏంటిది? వేరియబుల్ ఈజ్ సంథింగ్ విచ్ వీ రైట్. ఓకే, మనం తయారు చేసేదాన్ని వేరియబుల్ అంటాం, మనం రాసేదాన్ని వేరియబుల్. ఏంటిదంటే అండి, వేరియబుల్స్ ఒక బాక్స్, ఒక బకెట్ లాంటిది అనుకోండి. ఓకే, బకెట్ ఒక వేరియబుల్ అనుకుంటే, ఇంట్, ఫ్లోట్, ఈ డేటా టైప్స్ మిగతావన్నీ ఏదైనా సరే, ఎనీథింగ్ వాటర్ అనుకుంటే, వీ స్టోర్ దట్ వాటర్ ఇన్ ద బకెట్. ఓకే, సో దాన్ని అదే వేరియబుల్. వేరియబుల్ స్టోర్స్ ఎవ్రీథింగ్. ఓకే, లైక్ చూడండి, ఇంట్ వేరియబుల్, ఇంట్ మై ఇంటీజర్ అనేది, ఇంట్ అనేది డేటా టైప్. ఓకే, మై ఇంటీజర్ అనేది ఒక వేరియబుల్. అంటే ఏంటి అర్థం? దిస్ వేరియబుల్ ఐ క్రియేటెడ్, నేను క్రియేట్ చేశాను, నేను తయారు చేసిన ఈ ఇంటీజర్ని నేను రాసిన. సో ఇది వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్ ఇంట్ని హోల్డ్ చేయగలుగుతుంది, ఇంట్ని హోల్డ్ చేసే వేరియబుల్, ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని నేను చెప్తున్నా. ఓకే, దీనికి వాల్యూ అసైన్ చేసుకోవచ్చు, ఈక్వల్ టు 10 అని, ఎంత అంత. ఇలా మనం వేరియబుల్స్ని యూస్ చేయగలుగుతాం. ఓకే, సో ఇంకా మనకి యూనిటీలో ఎలా యూస్ చేస్తాం ఫర్దర్గా నేను చెప్తాను. సో డోంట్ వరీ అబౌట్ దాట్. నౌ ఎస్, సో వేరియబుల్స్ గురించి కూడా తెలిసిందే. వేరియబుల్స్ అంటే ఏంటిది? మనం రాసేదాన్ని వేరియబుల్స్ అంటాం. ఓకే, మన ఇష్టం ఏదైనా రాయొచ్చు, లైక్ టీటీపీ, ఇది కూడా వేరియబుల్ అవుతుంది, ఇది కూడా వేరియబుల్ అవుతుంది, ఎనీథింగ్ ఈజ్ వేరియబుల్. ఓకే, బట్ ఇట్ షుడ్ హోల్డ్ సంథింగ్. లైక్ చూడండి, ఫ్లోట్ రాస్తే ఇది ఒక ఫ్లోట్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్ ఇలాగా. ఓకే, సో నా వేరియబుల్స్ గురించి తెలిసింది, డేటా టైప్స్ గురించి తెలిసింది. తర్వాత ఏంటిది? దెర్ ఇస్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ ఏంటిది? సో స్ట్రింగ్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సెంటెన్స్, సింబల్స్, ఎనీథింగ్. ఓకే, విచ్ ఈస్ రిటర్న్ ఇన్ బిట్వీన్ దిస్ కోట్స్, డబుల్ కోట్స్. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్ అనమాట. రెండు కోట్స్ మధ్యలో, రెండు డబల్ కోట్స్ మధ్యలో రాసే ప్రతి దాన్ని స్ట్రింగ్ అంటాం. నువ్వు ఏదైనా రాయొచ్చు, 1 2 3 4 5 6 రాయొచ్చు, ఎట్ ద రేట్స్ రాయొచ్చు, హ్యాష్ రాయొచ్చు, ఎనీథింగ్, no problem. This is string. Strings are nothing but a group of words. This is definition. Definition ఏంటంటే the group of words or sentence or numbers which is written in between the double quotes. Okay, that is string. Now there is another thing. సో నేను అన్ని టచ్ చేస్తున్నాను, క్లారిటీగా చెప్పట్లేదు, ఐ మీన్ క్లారిటీగానే చెప్తున్నాను, బట్ డెప్త్లో చెప్పట్లేదు. నెక్స్ట్ క్లాస్ తీసుకుంటా సపరేట్గా. ఓకే, ఇందులో బేసిక్స్ చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ గురించి తెలిసింది, ఫ్లోట్, డేటా టైప్ గురించి తెలిసింది. ఇంకా ఏమున్నాయి? వాట్ ఆర్ అదర్ థింగ్స్ మనం సి షాప్లో యూజ్ చేసేవి ఏంటంటే, ఇంకా ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఉన్నాయి. మా ఫంక్షన్స్ ఏంటిది చెప్పాను ఇందాకనే. మనం ఎప్పుడైనా ఏదైనా కాల్ చేసినప్పుడు జరుగుతుంది ఫంక్షన్. మనం కాల్ చేసినప్పుడు మాత్రమే వచ్చి ఆ ఫంక్షన్ జరుగుతుంది. మన ఫంక్షన్
ఎలా రాయొచ్చు అంటే నేను చెప్పాను ఇందాకనే, చూపించాను ఇందాకనే, వాయిడ్ మై ఫంక్షన్. ఇది ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఇది ఒక ఫంక్షన్ అనమాట. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇట్లనే రాస్తాం ఫంక్షన్. ఓకే, మ్యాక్సిమం కొన్ని ప్రోగ్రామ్స్లో ఇలా రాయరు, సపరేట్గా రాస్తారు. కొన్ని ప్రోగ్రామ్స్లో ఇలాగే రాస్తారు. ఓకే, ఫైన్. ఓకే, మనకైతే ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో తెలిసింది. దిస్ ఈజ్ అ ఫంక్షన్. మనం ఏదైతే రాసామో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా బటన్ క్లిక్, ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ జరగాలి. మరి ఈ ఫంక్షన్లో ఏం జరగాలంటే డిస్ట్రాయ్ ప్లేయర్ అని ఇచ్చా. ప్లేయర్ని డిస్ట్రాయ్ చేయమంటున్నా. ఇది ఫంక్షన్. ఈ వాయిడ్ మై ఫంక్షన్ అనేది ప్లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ప్లేయర్ డిస్ట్రాయ్ చేయడమే దీని ఫంక్షన్. మరి ఇది ఎప్పుడు చేస్తుంది అంటే, నేను బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ యూఐ బటన్ ఉంది కదా, ఆ బటన్కి నేను ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది వచ్చి పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే, అలాగే వీ హ్యావ్ డిఫరెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. వాయిడ్ అవేక్, హైరార్కీలో ఫస్ట్ వచ్చేది అవేక్. అవేక్ అనేది ఫస్ట్ ఫంక్షన్, అన్నిటికన్నా ఫస్ట్ నడుస్తుంది అనమాట. తర్వాత ఉన్నది స్టార్ట్. స్టార్ట్ ఉంది. ఓకే, యాక్చువల్ ఆర్డర్ కాదు, బట్ మామూలుగా మనం రాసే దాంట్లో చెప్తున్నా. ఓకే, తర్వాత అప్డేట్, ఫిక్స్డ్ అప్డేట్, లేట్ అప్డేట్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది ఆర్డర్ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ద ఆర్డర్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, సో మీకు డౌట్ రాయొచ్చు, నేను స్ట్రింగ్ అనగానే రెండు కోడ్స్ మధ్యలో రాస్తున్నా, ఫంక్షన్ అనగానే వాయిడ్ మై ఫంక్షన్ రెండు బ్రాకెట్లు కర్లీ బ్రాకెట్స్, ఇంటీజర్ అంటే ఇంటూ, ఇవి రాస్తున్నా. ఎందుకు మీకు డౌట్ వచ్చిండొచ్చు ఎవరికో ఒకరికి. సో అది ఎందుకు రాస్తున్నా అంటే, దీన్ని మనం సింటాక్స్ అంటాం. సింటాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఏదన్నా ఐఎమ్ లుకింగ్ అని రాస్తే అర్థమవుతుంది, రైట్? ఇది ఎవరికైనా పోయి ఇప్పుడు నువ్వు ఐఎమ్ లుకింగ్ అని చెప్తే నేను చూస్తున్నాను, వాళ్ళకి అర్థమవుతుంది. అదే లుకింగ్ యామ్ ఐ అని నేను రాసిన, ఎవరికైనా అర్థం కదా, ఏంది ఇలా రాశారు అనుకుంటారు కదా, కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి లుకింగ్ యామ్ ఐ అని రాశాడు, ఐఎమ్ లుకింగ్ కదా అని. అలాగే కంప్యూటర్ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది, ఇలాగే రాయాలి. ఓకే, సిస్టమేటిక్గా ఇలాగే రాయాలి, ఇదే మెథడ్లో రాయాలి, ఇవే సింబల్స్ పెట్టాలి అనేది ఒకటి ఉంటుంది. అదే సింటాక్స్ అంటాం. సో అది లేకపోతే ఇప్పుడు లుకింగ్ అయ్యామని నేను మీకు చెప్తే ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు, సిస్టమ్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రోగ్రామ్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది, సిషాప్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో దానికి అర్థం కాక ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డెస్ట్రాయ్ ప్లేయర్ పక్కన కాలన్ ఇచ్చా, అంటే ఇది సింటాక్స్. మీరు ఏదన్నా ఫుల్ స్టాప్ పెడతాం కదా మనం నార్మల్గా, ఐఎమ్ లుకింగ్ అనేది లాస్ట్ కంప్లీట్ చేయడానికి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఇక్కడ ఈ లైన్ కంప్లీట్ అయింది, ఇంక దీని తర్వాత ఏం లేదు, ఈ లైన్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఈ కాలం సింబల్ అనమాట. ఇది ఒక ఆ, ఏమంటారు అంతే, ఇంకా అది రాయాలి, ఇది రూల్ అనమాట. ఓకే, రూల్ దిస్ ఈజ్ ఎ రూల్ హౌ టు రైట్. మనం కంప్యూటర్కి ఏ విధంగా రాసి చెప్పాలో అది రూల్. ఫంక్షన్ అంటే రెండు బ్రాకెట్లు ఉండాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండాలి, అది రూల్ అంతే. ఇంకా అది అనమాట. ఓకే, ఆ రూల్నే మనం సింటాక్స్ అంటాం. అది ఎలా రాస్తే అర్థమవుతుందో అనేదే సింటాక్స్. ఓకే, పద్ధతి అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఆ పద్ధతిలో రాస్తేనే కంప్యూటర్కి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, సింటాక్సెస్, ఫంక్షన్స్, స్ట్రింగ్స్, డేటా టైప్స్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నౌ లెట్స్ హెడ్ బ్యాక్ టు దిస్ వన్. సో బై ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, ఫైన్. ఫంక్షన్ వదిలేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్తా, ఇది నేమ్ స్పేసెస్ అంటాం, వీటిని నేమ్ స్పేసెస్ అంటాం. ఇవి యూనిటీ సి షాప్లో ఆల్రెడీ ఉంటాయి. ఈ నేమ్ స్పేసెస్లో ఉన్నవి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇక్కడికి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పైన రాస్తే ఈ కోడ్లో ఇక్కడ ఈ సిస్టమ్ డాట్ కలెక్షన్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం ఈ నేమ్ స్పేస్లో. ఇప్పుడు నేను డైరెక్ట్ రైట్ క్లిక్ చేసి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి గో టు డెఫినేషన్ అంటే, ఓకే, గో టు బేస్ అని కొడదాం. ఏం అవ్వట్లేదు. ఓకే, ఫైన్. సో సిస్టమ్ డాట్ కలెక్షన్స్ అని మనకి ఆల్రెడీ ఉంటుంది నేమ్ స్పేస్.
ఇది ఓపెన్ అవ్వట్లేదు. బెటర్ ఓపెన్ అయితే బాగుండు అర్థం అవ్వడానికి, బట్ ఓపెన్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం. సో ఈ సిస్టమ్ డాట్ కలెక్షన్ అనేది ఆల్రెడీ రాసున్న ఒక క్లాస్. ఓకే, మరి క్లాస్ ఏంటి? ఇది ఇదే క్లాస్. ఇదంతా కలిపితే క్లాస్. ఓకే, ఇదంతా క్లాస్. క్లాస్ అంటే ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఓకే, ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఆ బ్లూ ప్రింట్లో ఫంక్షన్స్, డేటా టైప్స్, ప్లానింగ్, ప్రోగ్రామ్ యొక్క ప్లానింగ్ మొత్తం ఆ బ్లూ ప్రింట్స్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇల్లు కట్టాలనుకుంటే బ్లూ ప్రింట్స్ ఎలా తీసుకుంటామో, కోడ్ రాయాలంటే కూడా బ్లూ ప్రింట్ ఉండాలి. ఆ బ్లూ ప్రింట్లోనే మనం ప్లాన్ అంతా చేస్తాం, అంటే కోడ్ అంతా రాస్తాం. ఆ బ్లూ ప్రింటే క్లాస్. ఓకే, ఇది క్లాసు, ఇది క్లాస్ యొక్క నేము, అండ్ ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ద మోనో బిహేవియర్. మోనో బిహేవియర్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఇన్ ద యూనిటీ. మనకి సి షార్ప్ యూనిటీలో మోనో బిహేవియర్ అనేది అన్ని క్లాసెస్కి మదర్ క్లాస్. ఇందులో నుంచే అన్ని మనకి మోనో బిహేవియర్ నుంచే డిరైవ్ అయి ఉంటాయి అన్నమాట. మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి పబ్లిక్, క్లాసు, బేసిక్, స్టార్ట్, ఈ రెండు బ్రాకెట్లు అన్నీ మోనో బిహేవియర్ నుంచే వస్తాయి. ఇది తీసేసాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. టైప్ ఎక్స్పెక్టెడ్. ఇది మోనో బిహేవియర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాస్. ఓకే, క్లాస్ మీరు నేమ్ ఏం చేసారో క్లాస్ నేమ్ కూడా అదే ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. మీరు స్క్రిప్ట్ నేమ్ ఏం రాసారో క్లాస్ కూడా సేమ్ అదే ఉండాలి. క్యాపిటల్ బి ఉంటే క్యాపిటల్ బి ఉండాలి, క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ ఉండాలి. అదనమాట. ఓకే, దిస్ ఈజ్ అ క్లాస్. ఈ క్లాస్ అనే బ్లూ ప్రింట్లో డేటా ఉంది. ఆ డేటా ఏంటంటే ఫంక్షన్స్. మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది ఒక బాక్స్ లాంటిది. ఈ బ్లూ ప్రింట్లో ఒక బ్లాక్ లాంటిది. ఈ బ్లాక్లో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్లాస్, స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో మీరు ఏం రాసినా క్లాస్లోనే రాయాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక ఇంటీజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇంటీజర్ ఎలా క్రియేట్ చేస్తాము? ఇంటీజర్ అంటే ఇంట్ ఇంట్ ఫర్ సపోజ్ హెల్త్, ప్లేయర్కి హెల్త్ ఉంటుందిగా, హెల్త్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసా. సో ఈ హెల్త్ 10 అనేది ఇక్కడే ఉండాలి, క్లాస్ లోపలనే ఉండాలి. నేను తీసుకుపోయి ఇక్కడ రాశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. సి ఫీచర్ టాప్ లెవెల్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సి షార్ప్ 8.0, ప్లీజ్ యూజ్ లాంగ్వేజ్ వర్షన్ ఆఫ్ 9.0 అండ్ లేటర్. అసలు లేదు, మీరు ఏదో పోయినా కూడా అంతే చూపిస్తుంది. ఓకే, తీసేయాలి ఇక్కడ నుంచి. ఓకే, అలా రాయకూడదు, క్లాస్లో రాయాలి. అది ఏది రాసినా క్లాస్ లోపల రాయాలి. సో ఇంటీజర్ అంటే ఇలా రాస్తాము, సారీ, ఏదైనా వేరియబుల్ అంటే ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇది ఎందుకు నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను మీకు కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్, అందులో డేటా అంతా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఫంక్షన్ అనేది ఒక బాక్స్ లాంటిది. ఓకే, మినీ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. ఇందులో ఈ బాక్స్లో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ బ్లాక్ అని చెప్పొచ్చు ఫంక్షన్ అనేది. ఓకే, రైట్. ఓకే, ఏంటో తెలిసింది, క్లాస్ ఏంటో తెలిసింది. ఈ ఇవేంటి నేమ్ స్పేసెస్, ఫంక్షన్ వేరియబుల్ ఎలా రాయాలి, ఫంక్షన్ ఎలా రాయాలో మీకు ఇప్పుడు అర్థమైపోయింది, ఇందాక నేను చెప్పాను. రైట్, ఇదనమాట. ఓకే, ఇలాగ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ ఎలా రాయాలో కూడా తెలిసింది. రైట్, ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఫంక్షన్ ఏంటో చెప్పా, క్లాస్ ఏంటో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. రైట్, సో దిస్ ఈజ్ హౌ ద ప్రోగ్రామింగ్ వర్క్. ఇంకా చాలా ఉంది. 100లో మనం 1% కూడా నేర్చుకోలేదు, ఇంకా చాలా ఉంది. అంతా నేను మీకు చెప్తాను. ఓకే, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి అయితే మీరు చాలా నేర్చుకున్నారు ఇప్పటికే. డేటా టైప్స్, స్ట్రింగ్స్, అండ్ నాన్ న్యూమరికల్ డేటా టైప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఏంటి తెలిసింది, నేమ్ స్పేసెస్ ఏంటి తెలిసింది. రైట్, మోనో బిహేవియర్ ఏంటో తెలిసింది. యూ కెన్ నౌ రైట్ ద బేసిక్ కోడ్. సో ఫస్ట్ కోడ్ ఏంటిదంటే, ఏ డెవలపర్ అయినా రాసే ఫస్ట్ కోడ్ ఏంటంటే, ఒకటి ప్రింట్ రాయొచ్చు, బట్ మనం ప్రింట్ రాయము. ప్రింట్ వద్దు. డీబగ్ డాట్ లాగ్ హలో వరల్డ్. ప్రతి డెవలపర్ స్టార్ట్ చేసేటప్పుడు రాసే ఫస్ట్ ప్రోగ్రామ్ లైన్ ఇదే, హలో వరల్డ్. ఈ డీబగ్ డాట్ లాగ్ ఏం చేస్తుందంటే, ఇది సింటాక్స్ చూడండి. డీబగ్ డి క్యాపిటల్ అని రాయాలి, ఇది సింటాక్స్. డాట్ లాగ్ 2 బ్రాకెట్లు, ఇది సింటాక్స్, అలాగే రాయాలన్నమాట. దాన్ని సింటాక్స్ అంటాం. సో ఈ డీబగ్ డాట్ లాగ్ ఏం చేస్తుందంటే, ఈ బ్రాకెట్స్లో స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ కదా చూడండి, ఇక్కడ నేను పైన దీని మీద యారో పెడితే చూడండి, క్లాస్ సిస్టమ్ డాట్ స్ట్రింగ్. అంటే ఈ సిస్టమ్ డాట్ స్ట్రింగ్లో స్ట్రింగ్ అనేది సిస్టంలో ఉంది. ఓకే, సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో హలో వరల్డ్ అని, ఈ మెసేజ్ మనకి యూనిటీలో చెప్తుంది. ఓకే, ఈ మెసేజ్ మనకి యూనిటీలో చెప్తుంది. చూడండి,
ఇప్పుడు నేను సేవ్ చేయాలి, ఖచ్చితంగా సేవ్ చేయాలి. మీరు ప్రోగ్రాంలో చిన్న ఏదన్నా కామా పెట్టినా సరే మీరు మళ్ళీ సేవ్ చేసే చూడాలి, లేకపోతే అది మీకు చూపించదు, మీరు చేసిన చేంజెస్ చూపించదు. ఓకే, కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేస్తే ఇప్పుడు యూనిటీలోకి వెళ్తే మనకి కన్సోల్ ఉంది కదా, ఇప్పుడు ఈ కన్సోల్లో చూపిస్తుంది చూడండి. ఫస్ట్ అది రాదు, ఎందుకంటే మనం స్క్రిప్ట్ ఇవ్వలేదు. చూడండి, రాదు, ఏం రాదు కన్సోల్లో. ఏమైనా వచ్చింది, ఏం రాదు, ఎందుకంటే మనం ఇంకా స్క్రిప్ట్ ఇవ్వలేదు. స్క్రిప్ట్ మనం ఇద్దాం, డైరెక్షన్ లైట్కి స్క్రిప్ట్ ఇచ్చిన కదా. ఇప్పుడు ప్లే చేస్తే స్టార్ట్లో రాసిన కాబట్టి ఫస్ట్ అదే వస్తుంది. హలో వరల్డ్ వచ్చిందా, హలో వరల్డ్ వచ్చిందా. మీరు ఇది ట్రై చేయండి. ఓకే, మీరు ఇది ఒకసారి ట్రై చేయండి, ఎనీథింగ్ యూ వాంట్. ఇప్పుడు నా పేరు రమేష్ రెడ్డి. ఓకే, మై నేమ్ ఇస్ రమేష్ రెడ్డి. సో మై నేమ్ ఇస్ రమేష్ రెడ్డి, ఎనీథింగ్. ఇప్పుడు నేను మై నేమ్ ఇస్ రమేష్ రెడ్డి అని రాసా కదా. ఇప్పుడు ఇక్కడికి సేవ్ చేసిన, కంట్రోల్ వేసి కొడితే సేవ్, కంట్రోల్ వేసి కొట్టి సేవ్ చేసి యూనిటీ ఓపెన్ చేసి ప్లే చేస్తే యూ కెన్ సీ మై నేమ్ ఇస్ రమేష్ వచ్చిందా. మై నేమ్ ఇస్ రమేష్ అని, మై నేమ్ ఇస్ రమేష్ రెడ్డి అని వచ్చింది. రైట్, మీకు ఏది కావాలంటే అది రాయండి. ఓకే, నేను ర్యాండమ్గా క్లిక్ చేస్తాను, 1 2 3లు అన్నీ. ఓకే, బ్రాకెట్లు, మైనస్లు, ప్లస్లు, డాట్ 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 స్లాష్లు. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నా. ఈ స్ట్రింగ్లు ఏమైనా రాయొచ్చు. ఓకే, అక్కడ మీరు ఏం రాసిరో డీబగ్ డాట్ లాగ్ అది మీకు ఇక్కడ చూపిస్తుంది. ప్లే చేస్తే ఇప్పుడు అది చూపిస్తుంది చూడండి, చూపించిందా అది. సో దిస్ ఈజ్ హౌ యూ రైట్ యువర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్లో అసలు డేటా టైప్స్ ఏంటి, రైట్, అవి ఎలా రాయాలి, ఐ మీన్ వేరియబుల్స్ ఎలా రాయాలి, వాటిని ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఓకే, యా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియోస్. మీకు మీరు నేర్చుకుంది అందరూ నేర్చుకోవచ్చు మీరు షేర్ చేస్తే, అండ్ లైక్ చేయండి, ఇట్ విల్ గివ్ సమ్ ఎంకరేజ్మెంట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ సపరేట్ వీడియో ఏదైనా కావాలనుకుంటే ముందే యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్, ఎనీథింగ్ యూ వాంట్, ఐ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ అండ్ మీ డౌట్ క్లియర్ చేయగలుగుతా. అండ్ ఎస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, స్టే ట్యూన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.